హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేశాను. మరి ఇది ఎలా చేశారో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా అండ్ పెరుగు యాడ్ చేసేసుకుందామని. ఇప్పుడు చూసారు కదా, పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, స్ప్లిట్ చేసిన చిల్లీస్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసేసుకుందాము. పెరుగు అండ్ కొత్తిమీర, ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము. అండ్ కొద్దిగా ఆయిల్ కూడా, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాము. బాగా చికెన్కి అంతా ఉప్పు కారాలు అన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అసలైన ఇంగ్రీడియంట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, నేను మర్చిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. చేసేసి బాగా ఒక 1 to 1.5 hours ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసుకుందాం. టైం ఉంటే 2 hours పెట్టినా కూడా చాలా మంచిది, బాగా పీస్ బాగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి, ముందుగా బాస్మతి రైస్ని బాగా 2-3 సార్లు కడిగేసి ఆ తర్వాత సోక్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకొని ఆ తర్వాత వేడెక్కాక ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత మసాలా దినుసులు కూడా యాడ్ చేసేసుకున్నాము. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా, తర్వాత టొమాటోస్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఇంకేమో బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, ఇలైచి, స్టార్ ఫ్లవర్, ఇంకా ఈ ఫ్లవర్ ఉంటుంది కదా, అనాస ఫ్లవర్, ఇది మంచి ఫ్లేవర్స్ వస్తాయండి ఇవన్నీ యాడ్ చేస్తే బిర్యానీకి. ఇప్పుడు ఇవి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకుందాం ఆయిల్కి. బాగా ఫ్రై కావాలి ఆనియన్స్ అన్ని. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగము ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్కి యాడ్ చేసేసుకుందాము. చికెన్ అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాము. చికెన్లో ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేశానండి నేను. బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ కాసేపు చికెన్ అంతా కుక్ అయ్యేంత వరకు లిడ్ పెట్టేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలండి, లేకపోతే చికెన్ ఫాస్ట్గా దాంట్లో ఉండే వాటర్తో అబ్జర్వ్ అయిపోతుంది, బట్ చికెన్ అయితే కుక్ అవ్వదు. లిడ్ పెట్టేసుకొని అప్పుడప్పుడు తీసి చూసుకుందాము. చికెన్లో ఉన్న వాటర్ తగ్గుతుంది కదా, చికెన్ కూడా బాగా కుక్ అయింది. కొద్దిగా వేసేసుకున్నాము. మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాము. ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము బిర్యానీ రైస్ యాడ్ చేసేసుకున్నాము. బిర్యానీ రైస్ యాడ్ చేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసేసుకున్నాము. 1:2 అండి. నేను 2 glasses ఆఫ్ రైస్ వేసాను, సో 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు రైస్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రైస్ బాగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు రిమైనింగ్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాము. బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి టమాటో కూడా వేసేద్దాము. చికెన్ బిర్యానీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.